హలో బావా, ఒక్క హాఫ్ అన్ అవర్లో స్టార్ట్ అయిపోతాను బావా. కొంచెం లేట్ అయింది ఇవాళ. సరే కానీ కార్తీక్, ఆఫీస్కి ఏం రాకు, డైరెక్ట్ ఎల్బీనగర్ పోయి కారు తీసుకొని క్లయింట్ని పికప్ చేసుకో. ఎల్బీ నగరా? ఎల్బీ నగర్కి ఎందుకు బావా? శ్రీకాకుళం దాకా వెళ్ళేసి రావాలి కార్తీక్. ఒక్క వన్ డే పని. ఇవాళ మధ్యాహ్నం పోయి మళ్ళీ ఎల్లుండి రిటర్న్ అయిపోవచ్చులే. రావడానికి 2 రోజులు పడుతుందా బావా? పోయేసిరా కార్తీక్, మన రెగ్యులర్ క్లయింటే, మంచి అమౌంట్ వస్తుంది, నీకే యాడ్ అవుతుంది. సరే బావా, ఒక హాఫ్ అన్ అవర్లో స్టార్ట్ అయిపోతాను. సరే కార్తీక్. ఏమైంది చప్పుడు మొహం పెట్టావు? ఏం లేదు, పని వచ్చింది, మంచి అమౌంట్ వస్తుందంట. మంచిదే కదా. ఇప్పుడు వెళ్తే రావడానికి 2 రోజులు పడుతుందంట రేఖ. నిన్ను పాపని ఇంట్లో వదిలేసి వెళ్ళడానికి భయం అవుతుంది. ఎందుకు భయం? ఇన్ని రోజులు నన్ను ఒక్కదాన్ని వదిలి వెళ్ళిపోలేదా? ఇప్పుడు నీ కూతురుందని చెప్పి నాటకాలు చేస్తున్నావా? అలా కాదు రేఖ. అలా లేదు ఇలా లేదు, నువ్వు వెళ్ళొచ్చు. నేను నా కూతురు బాగానే ఉంటాం. ఏమంటావు బంగారం? సరే. మావయ్య, నేను రేఖ వాళ్ళ ఇంటికి వెళ్ళి తనతో మాట్లాడి ఇంటికి తీసుకొద్దాం అనుకుంటున్నా మావయ్య. ఈసారి ఏం ప్లాన్ చేసావమ్మా? ఏంటి మావయ్య? ఈసారి ఏ ఘనకార్యం చేద్దామని ప్లాన్ చేసావని. లాస్ట్ టైం కడుపులో ఉన్న బిడ్డను చంపేశావు, ఇప్పుడు అక్కడ ఉన్న పాపను చంపుదామనే. ఎందుకు మావయ్య అలా మాట్లాడుతున్నారు? నా తప్పు నేను తెలుసుకున్నాను మావయ్య. ఇప్పుడు నువ్వు తెలుసుకునే లోపు జరగాల్సిందంతా జరిగిపోయింది. ఇప్పుడు తెలుసుకునే ఏం లాభం? ఆ రోజు నీ వైపు కార్తీక్ నిలబడి మాట్లాడకుండా ఉండుంటే ఈ పాటికి నువ్వు నీ పుట్టింట్లో ఉండేదానివి. నువ్వేమీ వాళ్ళ ఇంటికి వెళ్ళాల్సిన అవసరం లేదు, వాళ్లే ఈ ఇంటికి వస్తారు. మంచిగా చూసుకో చాలు. అమ్మా రేఖ, బాగున్నారా మావయ్య? బాగున్నానమ్మా. లోపలికి రండి మావయ్య.